నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో పిల్లల్లో గాని, పెద్దవాళ్ళలో గాని తిమ్మిర్లు పట్టడం, చాలా మంది బాడీ పెయిన్స్ అనడము, జాయింట్ పెయిన్స్ అనడము, లేదంటే చిన్న చిన్న పిల్లల్లో కూడా మోకాళ్ళ నొప్పులు రావడము, రన్నింగ్ చేస్తున్నాడు, పడ్డాడు మా అబ్బాయి, అసలు అప్పుడెప్పుడో పడ్డాడు, ఇప్పటికి కూడా రికవరీ అవ్వలేకపోతున్నాడు. జాయింట్స్ మధ్యలో ఆ స్వెల్లింగ్ వస్తుంది. ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందంటున్నారు డాక్టర్స్ అని చెప్పి చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి ఫిజియోథెరపీస్ అని రకరకాల సమస్యలతో. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? పిల్లలకి బలమైన ఆహారం ఇస్తున్నామా లేదా? అసలు బలమైన ఆహారం అంటే ఏంటి అనే దాని గురించి క్లియర్‌గా చెప్తున్నాను. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా పిల్లల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నరాల బలహీనత అనేది కొన్ని కేసెస్‌లో పెద్దవాళ్ళలోనే చూస్తాం. అది డయాబెటిక్ వల్ల వచ్చే నరాల బలహీనత కానియండి, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల నరాల బలహీనత వస్తది. కొంతమందికి ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, డైజెషన్ ఇంప్రూవ్ సరిగ్గా లేకపోవడం వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల కూడా నరాల బలహీనత వస్తది. ఇది పెద్దవాళ్ళలో కామన్. కానీ చిన్న పిల్లల్లో అండి, అలా ఆల్మోస్ట్ 6థ్ క్లాస్, 7థ్ అసలు చిన్న పిల్లలంటే ఇంకా మనం 4థ్ క్లాస్ నుంచి 3rd క్లాస్ కూడా తీసుకోవచ్చు. ఇంత చిన్న పిల్లల్లో ఈ నరాల బలహీనత, జాయింట్ పెయిన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రత్యేకంగా ప్రెగ్నెంట్ లేడీస్‌లో మనం తీసుకుంటున్న ప్రాపర్ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ పిల్లలు పుట్టిన వెంట నుంచే వాళ్ళకి జాయింట్ పెయిన్స్, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సో, న్యూట్రిషన్ పరంగా ప్రెగ్నెంట్ లేడీస్ నరాల బలహీనతకు సంబంధించిన B12, డి విటమిన్, ఐరన్ సంబంధించిన ఫుడ్‌లు ప్రాముఖ్యంగా తీసుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే ప్రత్యేకంగా ఫుడ్ పరంగా కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మఖానా, ఫూల్ మఖానా అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఫూల్ మఖానా ఒక బంచ్ ఆఫ్ ఒక 100 గ్రామ్స్ తీసుకొని, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు కొద్దిగా మనం వేసుకుంటే, మన డేట్స్ కూడా వేసుకోవచ్చు. డేట్స్, డ్రై డేట్స్, ఎండు ఖర్జూరం ముందే చెప్తున్నాను. వీటినన్నిటిని డ్రై ఫ్రై చేసేసుకొని, పౌడర్ చేసి పెట్టుకొని, ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతిరోజు మన ఆల్మండ్స్ ఒక 4 లేదా 5 ఆల్మండ్స్‌ని పొద్దున్న నానబెట్టుకొని, దాని తొక్కు తీసేసి మిక్సీ పట్టిన పాలలో ఈ పౌడర్‌ని, మఖానాతో కాంబినేషన్‌లో పౌడర్‌ని ఒక స్పూన్ కలుపుకొని తీసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్‌కి మంచి న్యూట్రిషన్ అందాలి. అదే ఈ న్యూట్రిషన్. ఇది బోన్స్‌ని స్ట్రెంత్ చేస్తది చిన్న పిల్లల్లో, పుట్టే పిల్లల్లో. అండ్ ఎప్పుడు పిల్లలు బోన్ పెయిన్స్, ఎందుకంటే మనము పుట్టక ముందు జాయింట్స్ ఫార్మ్ అవుతున్నప్పుడే కరెక్ట్ న్యూట్రిషన్ పడితే మాత్రం ఫ్యూచర్‌లో ఇమ్యూనిటీ బావుంటది పిల్లలకి. ఈ జాయింట్ పెయిన్స్ రావు. నేను ప్రత్యేకంగా ఒకటే చెప్తాను. అసలు పెద్దవాళ్ళలో గాని, పిల్లల్లో గాని సమస్య స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం, పెద్దవాళ్ళలో అంటే మనం వన్స్ యంగ్‌గా ఉన్నప్పుడు కరెక్ట్‌గా తినకపోవడం వల్ల పెద్దవాళ్ళలో సమస్య వస్తది. కానీ చిన్న చిన్న పిల్లల్లో ఎందుకు ఈ సమస్య వస్తున్నాయి? ఈ నాట్ ఓన్లీ నరాల బలహీనత ఒకటే కాకుండా, ఈ రకరకాల చిన్న పిల్లల్లోనే హెయిర్ ఫాల్స్ అవ్వడము, డైజెషన్ ఇష్యూస్ రావడము, ఆస్తమా రావడం, సైనసైటిస్ రావడం, ఇవన్నీ జాయింట్ పెయిన్స్ రావడం మెయిన్ కారణం ప్రెగ్నెంట్ లేడీస్‌లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల. ప్రెగ్నెంట్‌లో ఉన్నప్పుడు డయాబెటిస్ వస్తదేమో, థైరాయిడ్ వస్తదేమో అనేది. సో, స్టార్టింగ్ మంత్‌లో నుంచే మనం తక్కువ మోతాదులో తినడము, అది కడుపుకి సరిపోకుండా కూడా తినకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా పుట్టే పిల్లల్లో గానీ, ఈ పెరిగిన తర్వాత పిల్లల్లో గానీ చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం. సో, అలా ప్రెగ్నెంట్ లేడీస్‌లో మాత్రం కంపల్సరీ. అలా ప్రెగ్నెంట్ లేడీస్‌లోనే కాకుండా పిల్లలు కూడా మార్నింగ్ మనము అప్ టు 12 ఇయర్స్ వరకు కూడా కంపల్సరీ ఈ ఈ మిశ్రమాన్ని, నేను ఇప్పుడు చెప్పిన దాన్ని ఆల్మండ్ మిల్క్‌లో కలిపేసి ఇవ్వడం గానీ, అండ్ ఎవరికైతే నరాల బలహీనత ఉంటదో, ఒకవేళ పెద్దవాళ్ళలో కూడా నరాల బలహీనత ఉంటే మాత్రం ఖచ్చితంగా B12 టెస్ట్ చేయించుకోండి. B12 గానీ, ఐరన్ గానీ, డి విటమిన్ గానీ ఎప్పుడైతే డెఫిషియన్సీ స్టార్ట్ అవుతదో అప్పుడు మన బాడీలో లేనిపోని రక్తహీనత సమస్యలు, దానివల్ల ఈ నరాల బలహీనత, తిమ్మిర్లు పట్టడము, కూర్చొని లేచిన వెంటనే కొంతమందికి టక్ టక్ సౌండ్‌లు రావడము, అండ్ కొంతమంది పరిగెడుతున్న సడెన్‌గా పిక్క పట్టేసిందనుకోండి నిద్రలో గానీ, మనం వాక్ చేస్తున్నప్పుడు గానీ అలా కూర్చునేస్తారు. ఒక 10, 15 నిమిషాలు రిలీజ్ అయ్యేంత వరకు విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలు మనం రాకుండా ఉండాలంటే మాత్రం ఫూల్ మఖానా అంటారు. ఆ ఫూల్ మఖానా కొద్దిగా తోటకూర విత్తనాలు అంటారు. రాజగిరి సీడ్స్ అంటారు. అవి చాలా మందికి తెలిసే ఉంటాయి. బట్ లేదంటే జనరల్ షాప్స్‌లో దొరుకుతాయి మనకి. ఆ తోటకూర విత్తనాలు ఒక 100 గ్రామ్స్, మఖానా ఒక 100 గ్రామ్స్ పెద్దవాళ్ళలో. నేను ప్రెగ్నెంట్ లేడీస్‌లో కొన్ని సీడ్స్ విత్ కాంబినేషన్‌లో మఖానా ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ ఫార్మ్‌లో తీసుకోమన్నాను. అండ్ పిల్లవాళ్ళలో కూడా ఏమన్నా నరాల బలహీనత వస్తే దీన్ని ఆల్మండ్ మిల్క్‌లో కలుపుకొని తాగండి. అండ్ పెద్దవాళ్ళలో నరాల బలహీనత వస్తే ఎలాగో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తింటుంటారు. వాటితో పాటు ఇంకా సంపూర్ణంగా విటమిన్స్ దొరికే 2 ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మఖానా, ఫూల్ మఖానా అంటారు. తామర గింజలు అంటారు తెలుగులో. అండ్ రాజగిరి సీడ్స్, తోటకూర విత్తనాలు, ఈ రెండిటిని సమపాలంలో, అది 100 గ్రామ్స్, ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఫస్ట్ తోటకూర విత్తనాల్ని పెనం మీద వేసుకొని దోరగా వేపుకుంటే పాప్‌కార్న్ లాగా చిన్నగా వస్తాయన్నమాట, తెల్ల తెల్లగా. దాన్ని పౌడర్ చేసేసుకోండి. దాంట్లోని మఖానా కూడా 100 గ్రామ్స్ తీసుకొని ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని, ఈ రెండిటిని పౌడర్స్‌ని మనం చపాతీ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే ఇడ్లీస్ చేస్తాం కదా, ఆ ఇడ్లీ బ్యాటర్‌లో ఈ పౌడర్‌ని ఒక 2 స్పూన్లు వేసుకొని ఇడ్లీ బ్యాటర్‌లో ఏదో రకంగా అట్‌లీస్ట్ పర్ డే 2-3 స్పూన్స్ తీసుకున్నారనుకోండి, చాలా వరకు నరాల బలహీనత నుంచి మనం బయటపడొచ్చు. అండ్ మంచి స్ట్రెంథెనింగ్ ఉంటది దీనివల్ల. అండ్ ఎలాంటి డెఫిషియన్సీస్ లోపాల వల్ల
వచ్చిన నొప్పులు కానీ నరాల బలహీనత కానీ మనం తొందరగా ఉపశమనం చూడొచ్చు అనమాట. సో కాబట్టి చెప్పినట్టు తోటకూర విత్తనాలు, దాన్నే రాజగిరి సీడ్స్ అంటారు. చాలా మంది మళ్ళీ కామెంట్స్ చేస్తారు, మాకు ఇవి దొరకవు, ఎక్కడ దొరుకుతాయి? జనరల్ షాప్స్లో దొరుకుతాయి, లేదంటే మనకి మన ఆన్లైన్స్లో కూడా చాలా వరకు దొరుకుతున్నాయి. సో తెప్పించుకొని ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా దొరుకుతాయి. మీరు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. అవి తెప్పించుకొని పౌడర్ ఫామ్లో చేసుకొని, పెద్దవాళ్ళలో సమస్య ఉంటే నరాల బలహీనత ఈ రాజగిరి సీడ్స్ అండ్ మఖానా ఫ్రై చేసుకొని దీన్ని మనం మంచిగా ఇడ్లీలో, దోశలు, లేదంటే సాయంత్రం పూట ఈ 2 పౌడర్లో కొద్దిగా ఆకుకూరలు అన్నీ వేసుకొని, కొద్దిగా జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ బ్యాటర్తో దోశలు తీసుకొని ఏదో రకంగా తిన్నారనుకుంటే మాత్రం మీకు నచ్చిన ఫామ్లోనే, లైక్ జావ తీసుకోమంటే ఇష్టపడరు కొంతమంది, సో దాన్ని ఇలాగా చపాతి రూపంలో కానీ దోశల రూపంలో కానీ తీసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ చూడగలుగుతారు మీరు. ఈ తిమ్మిర్లు, టక్ టక్ సౌండ్లు, చాలా మందిలో నరాల బలహీనత రావడం వల్ల యూరిన్ కూడా ఆపుకోలేరు. యూరిన్ ఇలా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య ఉంది అనమాట. సో కొద్దిగా నరాలలో బలహీనత కానీ నరాలలో డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే మాత్రం కొద్దిగా యూరిన్ ఇలా స్టార్ట్ అయిన వెంటనే ఆపుకోలేకుండా ఇలా పాస్ చేసేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా క్రానిక్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ డెఫిషియన్సీస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో పాటు టైంకి ఫుడ్ తినడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్పెషల్లీ వాటర్ బాగా తాగాలి. నరాల బలహీనత వచ్చినప్పుడు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. వాటర్ టైంకి ప్రాపర్గా తీసుకుంటూ అండ్ ఇలాంటి నేను చెప్పిన డ్రై ఫ్రూట్స్ని కూడా రెగ్యులర్గా వాడుకుంటూ అండ్ నిద్రపోవాలి. టైంకి నిద్రపోకపోయినా కూడా నరాలలో చాలా వరకు వీక్నెస్ వచ్చేస్తుంది. వాళ్ళలో గ్యాసెస్ ఎక్కువైపోవడం వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. సో ప్రాపర్ స్లీప్ లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నరాల బలహీనత అది కూడా కామన్గా వస్తుంటుంది. స్లీప్ టైంకి పడుకోవాలి. ఒకవేళ నిద్రలేమి సమస్య ఉంటే మాత్రం వేడినీళ్ళలో ఒక హాఫ్ బకెట్ వేడినీళ్ళలో ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకున్నా కూడా మంచి నిద్ర పడుతుంది మీకు. ఇలా చేసుకుంటూ టైంకి ఫుడ్ తింటూ అండ్ నేను చెప్పిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటూ అండ్ స్పెషల్లీ మార్నింగ్ లేచాక 1 అవర్ అన్న యోగా చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. 1 అవర్ యోగా చేసుకుంటే మనిషికి నరాలలో కాకుండా మజిల్స్లో మనిషికి ఒక పాజిటివ్ వైబ్స్, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనలో ఎలాంటి సమస్యలు రావు. వచ్చిన సమస్యను తగ్గించుకోవడమే కాకుండా న్యాచురల్ సొల్యూషన్స్లో తగ్గించుకుంటే పర్మనెంట్ ఉంటుంది. ఎప్పుడు ఏ వయసు వచ్చినా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేస్తారనుకుంటున్నాను. చేయండి. ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నమస్కారం.